సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను కమీడియన్ రామచంద్ర ఇంటి దగ్గరికి వచ్చానండి. రింగ్ టోన్ సార్, రింగ్ టోన్. ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్. గత కొన్ని రోజుల నుంచి తెలుసు, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేదు. సినిమాల పరంగా కమీడియన్ గా, మంచి ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి మంచి సినిమాలు తీశారు. ఎప్పుడు స్క్రీన్ మీద కనిపించినా కూడా మన ముఖంలో నవ్వు తెప్పించిన వ్యక్తి. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని సోషల్ మీడియాలో చాలా వరకు మనం వీడియోస్ చూస్తూ ఉన్నాము. సో సుమన్ టీవీ కూడా ఈ రోజు తనకు ఆర్థికంగా సహాయం చేసే దిశగా అడుగులు వేసిందని చెప్పొచ్చు. రైట్ నౌ నేను కమెడియన్ రామచంద్ర గారి ఇంటి దగ్గర ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికైతే వెళ్దాము. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మంచు మనోజ్ గారు నిన్న వచ్చి ఆయన పలకరించడం జరిగింది. నేనున్నాను అంటూ భరోసా కూడా ఇవ్వడం జరిగింది మంచు మనోజ్ గారు. సో మనమైతే ఫస్ట్ లోపలికైతే వెళదాము. ఆయన సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అండ్ దట్టు సుమన్ టీవీ కూడా ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మొదటగా ఉంటుంది. మా ఛానల్ నుంచి సపోర్ట్ చేస్తూనే వారికి ఆర్థికంగా ఏ విధంగా సహాయపడగలమో ప్రతి ఒక్కటి మేము చేస్తూ ఉంటాము. ఆ దిశగానే ఈ రోజున ఆయన ఇంటికి రావడం జరిగింది. ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిపోదాము. ఇది ఆయన ఉంటున్న హౌస్ అన్నమాట. నిన్న మనోజ్ గారు కూడా రావడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తే ఏదన్నా నాకు ఫోన్ చేయ బ్రదర్, ఓకేనా? నా నంబర్ మీకు వాట్సాప్ చేస్తాను. నా నంబర్ బీ స్ట్రాంగ్, సెట్ అయిపోతావు. మన ఇద్దరం కలిసి మళ్ళీ యాక్ట్ చేయాలి, దుమ్ము లేపుతాం. ఓకే, లవ్ యూ బ్రదర్, లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ, స్టే స్ట్రాంగ్. రామచంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో మాట్లాడే ముందు ఈ సిచ్యువేషన్ వరకే చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆయన రూమ్ చూపిస్తానండి. ఇది రెంటెడ్ హౌస్, ఒకసారి చూడొచ్చు. అండ్ అంటే తనకి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అలాగే కూర్చున్నారు. వాళ్ళ బ్రదర్ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అమ్మ నాన్న లేరు కాబట్టి, చనిపోయారు కాబట్టి వీళ్ళిద్దరూ బాగున్నప్పుడు కలిసి ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అన్నగారికి బాగాలేదు కాబట్టి వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నారు. మొత్తం అన్ని ఆయనే చూసుకుంటూ ఉన్నారు. సో ఇది మామూలుగా ఫస్ట్ రూమ్ అండి. తర్వాత ఇంకొక రూమ్ ఉండింది. ఫస్ట్ వాళ్ళ బ్రదర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ అండి, పేరు? నారాయణ. యాక్చువల్లీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది చాలా మందికి ఫేస్ చేయలేము, ఎలాంటి సిచ్యువేషన్ తప్పకుండా. కానీ మీ అన్న గారికి సడన్ గా ఇలా అయిందంటేనే చాలా మంది మేమే తెలియని వాళ్ళం, చాలా బాధ అనిపించింది. అలాంటిది ఓన్ బ్రదర్, ఇంకొకటి ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి, మీరే చూసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు అన్నని ఫస్ట్ అట్లా చూస్తున్నప్పుడు అసలు ఏం చెప్తారు? అసలు అంటే బేసిక్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. కానీ ఈ స్టేజ్కి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోని ఖచ్చితంగా అనుకోని సంగతి నేను లైఫ్లో. అది తను చాలా యాక్టివ్గా ఉండేవారు, అందరినీ నవ్విస్తూ ఉండేవారు. మూవీస్లో కాదు, బయట సపరేట్ మాతో అలాగే ఉండేవారు సరదాగా అనమాట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది తన లైఫ్లో. దీంట్లో నుంచి బయటికి రావాలి. సో మా సహాయం అందరం, అంటే సపోర్ట్ అనేది యాజ్ ఎ బ్రదర్గా నా కర్తవ్యం. నేను డూయింగ్ ఇట్, ఐఎమ్ టు డూ. నేను చేయాలనుకున్నాను, చేస్తున్నాను మా కంపల్సరీ. హోప్ సో ఈ కమ్స్ బ్యాక్, తొందరగా వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మొన్నటికి మొన్న సుమన్ టీవీ కూడా వచ్చారు, మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆయన జర్నీ గురించి మాట్లాడారు. ఒక్కసారిగా అన్నప్పుడు మేమే షాక్ గురయ్యాము. అందులోనూ మీకు ఓన్ బ్రదర్. ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా తక్కువ మందే మన అనుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తూ ఉంటారు. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ అండి, యాక్సిడెంటల్. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా షూటింగ్ ఇంటికి వచ్చారు, లేవలేకపోయారు, నడవలేకపోతున్నారు. సరే నార్మల్ టాబ్లెట్ ఇచ్చాను, పెయిన్ కిల్లర్ తగ్గుతుందేమో అనుకున్నాను. కానీ అది కాదండి. 2 days అయినా కాళ్ళు మూమెంట్ లేదు. ఏమైనా డౌట్ వచ్చింది, ఇమీడియట్గా డాక్టర్ ఫోన్ చేసి తీసుకురామని ఇమీడియట్ తీసుకెళ్ళిపోయాను, అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయాను. నడవలేకపోతున్నారు, స్ట్రెచ్లో తీసుకెళ్ళాల్సి వచ్చింది ఇంట్లోంచి. నాకు అప్పుడే డౌట్ కొట్టింది, స్ట్రెచ్లో ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళాలి అంటేనే చాలా డేంజరస్ అయిన పొజిషన్ వచ్చిందేమో అనుకుంటుంది. ఇమీడియట్లీ సిటీ స్కాన్ చేశారు హాస్పిటల్లో. 2 బ్లడ్ క్లాట్ వచ్చాయి, బ్రెయిన్లో వచ్చాయని తెలిసిపోయింది. ఇమీడియట్గా చెయ్యి, కాలు 2 పారాలైజ్ అటాక్ అయిపోయింది. సో అది అన్ఎక్స్పెక్టెడ్. ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్ తన లైఫ్లో మాత్రం. ఇదే పర్సన్ 2-3 years బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పడ్డారనమాట. అప్పుడు ఇలాగే జరిగింది. అప్పుడే అంబులెన్స్లో నేనే తీసుకెళ్ళాను, మంజులో దగ్గర బుక్ చేసి తీసుకెళ్ళాను అంబులెన్స్లో, కేర్ హాస్పిటల్ కాకుండా. సో మళ్ళీ దీని 3 years మళ్ళీ అటాక్ అయింది అనమాట. ఇది ఇంకొక అన్ఫార్చునేట్ తన లైఫ్లో అనమాట. అలా సార్ యాక్చువల్లీ ఒక్కొక్కళ్ళు
వీళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో పనిచేశారు, ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, ఈ సిచ్యువేషన్ లో ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు పబ్లిక్ లో. మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఆర్థిక సహాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు కంపల్సరీ, మీరు ఏం చెప్పగలరా? సో మనం మెయిన్గా నేను ఇండస్ట్రీ నుంచి వారంతా అదే ఇండస్ట్రీలో రేపు నవంబర్ 6th ఇయర్ 25 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. మొన్న ఎంటర్ అయ్యి 25 years అవుతుంది. సో ఇయర్ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉంటే బాగుంటుంది. బికాస్ ఫైనాన్షియల్ గా మేము డౌన్ ఉన్నాం కాబట్టి తను మళ్ళీ కోపపోయి మెడికల్ గా సెట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు ఫీల్డ్ వెళ్ళాలి అనే కోరికతో నేను సపోర్ట్ అనేది జరుగుతున్నాను. ఏదైనా చేస్తే బాగుంటుందని. రిమైనింగ్ ఏంటంటే మోరల్ సపోర్ట్ బాగుంటుంది. నాకు మోరల్ సపోర్ట్ ఎవరైనా ఇస్తే బాగుంటుంది అనమాట. ఇలాంటి బెడ్ పైన ఉన్న పేషెంట్స్ ఎవరికైనా మోరల్ సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తున్నాయి నా నమ్మకం. ఫైనాన్స్ కంటే ఇది ఇంపార్టెంట్ కదా అని అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కానివ్వండి, ఎట్ బి ఎనీ పర్సన్ ఎనీ వాళ్ళైనా కానీ కొంచెం, బికాజ్ అదే ఫీల్డ్ తను నమ్ముకున్నారు 25 yearsగా, అదే ఫీల్డ్లో ఉన్నారు. సో కొంచెం ఆ సపోర్ట్ ఇస్తే చాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆయన ఏం జరిగింది? అసలు ఆయనకి ఫస్ట్ బ్లడ్ క్లాట్ అయిందన్నారు అంతకుముందు, అంటే బ్రెయిన్ కి సంబంధించిన ఇష్యూ అని వచ్చిందని అన్నారా? ఏం చెప్పారు? బీపీ ఎక్కువ వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల బ్రెయిన్ క్లాట్ అయిందనమాట. సో మన రీసెంట్ గా జరిగిన అదే రీజన్. దానివల్ల ఏంటంటే కొంచెం బ్లడ్ క్లాట్ అయిన తర్వాత బాడీలో ఎవరికో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ వీటికి అటాక్ వచ్చింది, పక్షవాతంలో వచ్చేసింది. సో అది దానివల్ల ఏంటంటే బాడీ వీక్ అయిపోతుంది, మనుషులు మూవ్ అవ్వదు, లైఫ్ బ్రేక్ అయిపోతుంది. సో ఇదే పొజిషన్ 1 month బ్యాక్ లేదు. 1 month బ్యాక్ ఆలోచిస్తే ఇప్పుడు 1 month వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఈ సిచ్యువేషన్ వస్తున్నా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. మరి మా లైఫ్లో అవుతున్నాను అని అనుకోరు. ఇది పెద్ద లైఫ్లో డ్రాబ్యాక్. దీని బయటికి రావాలి, మెయిన్ అదే పాయింట్, అంతే. మేజర్ ఏం లేదండి. ఇది కొంచెం చూస్తూ కొంచెం మైండ్ అప్సెట్ అవుతుంది. ఏం చేయలేను, చెయ్యాలి ఏదో ఒక చేసి, అంటే నా సైడ్ సపోర్ట్ నేను చెయ్యాలి. చేయకపోతే ఎవరు కుదరదు, బయటికి రావడం కుదరదు. అది అంతే. మీ సైడ్ నుంచి నాకు ఏదైనా సపోర్ట్ దొరకాలి. అంటే మీరా నుంచి అందరూ రెస్పాండ్ అవుతున్నారు, ఫైనాన్స్ గా చేయగలిగిన చేస్తున్నారు. కానీ చిన్న పెద్ద అని కాదు, కమింగ్ ఫ్రెండ్. ఇదే కొంచెం మోరల్ గా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా అంత స్ట్రెంత్ అయితే లేదు, సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే పేరెంట్స్ కూడా లేరు, మీరు కూడా నార్మల్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్న ఏం పని చేయట్లేదు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తన ట్రీట్మెంట్ కి, తన మళ్ళీ మెడికల్ ఎక్స్పెన్సెస్ కి, తన నార్మల్ మళ్ళీ బ్యాక్ టు స్టేజ్ నార్మల్ లైఫ్ రావడానికి కోసం నాకు ఫైనాన్స్ గా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. నార్మల్ గా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కానీ ఎలాగైనా కొంచెం అది సెటప్ కొంచెం సపోర్ట్ చేస్తే కనుక ఫైనాన్స్ గా తను మళ్ళీ నార్మల్ గా వచ్చి విల్ బి బ్యాక్ టు వర్క్. అది నా కోరిక అన్నమాట. నారాయణ గారు, ఎంత హెల్ప్ అయినా పర్లేదు, మాకు కొంచెం ఆర్థికంగా మేము స్ట్రాంగ్ ఉంటాం అంటున్నారు అయితే మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి చెకప్ కి కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, అసలు ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, 10 రోజులకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుందో ఒకసారి చెప్పగలరా? ఫిజియోథెరపీ అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని కలిపి మినిమం 40,000-50,000 అవుతుంది మంత్లీ. 40,000 to 50,000 వరకు అవుతుంది. సో ఇది ఇంకా ఫస్ట్ మంత్ మొన్న అయింది. సో ఇంకా 2-3 months చేయాలని చెప్పారు అనమాట డాక్టర్స్. ఆ బేస్ పైన హోప్స్ దానికంటే తక్కువలో ట్రీట్మెంట్ అయిపోతే చాపి అనమాట. లేకపోతే అతిగా కొంచెం ఇంకా టైం పడుతుందన్న కనుక ఎక్స్పెన్సెస్ వేరే చాలా కష్టం అవుతుంది. అది నా ఇప్పుడు ఫిజియోథెరపీకి 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుంది అన్నారు. అది కూడా 6 మెడిసిన్స్ కూడా అన్నిటికి కలిపి 6 months. నాకు డాక్టర్ చెప్పింది మినిమం 3 months. ఇది ఫస్ట్ మంత్ అయింది మొన్న, ఇంకా 2 months ఉంది. 2 months తర్వాత డాక్టర్ చూస్తాం అన్నారు. మళ్ళీ టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత చెప్తా అన్నారు నెక్స్ట్ ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్ లో ఉన్నారని చెప్తా అన్నారు. అది ఇప్పుడు ఈ 1 month లో రోజు ఫిజియోథెరపీ చేయించినా కూడా ఓన్లీ 1% చేంజ్ ఉంది, ఎక్కువ మూమెంట్ లెగ్లో. సో ఇంకా 2 months లో ఎంతవరకు రావాలి, మళ్ళీ నార్మల్ వాక్ చేయాలంటే ఇంకెన్ని మంత్స్ పడుతుందో కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. అది అందుకని అదొక్క డౌట్ ఉంది. ఇంకా అంటే ఇంకొక 1-2 months అయితే కానీ చెప్పలేమేమో అని నా ఒపీనియన్. మంచి నార్మల్ అవుతారు లేదా అనేది నా డౌట్. ఎస్ గైస్, వింటున్నారు కదా, నారాయణ గారు ఆయన బ్రదర్ అనమాట. కేవలం
ఆర్థికంగా మాత్రం సహాయం చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ బ్రదర్ రికవరీ అయితేనే వాళ్ళ ఫ్యామిలీ గెట్ ఆన్ అవుతుందండి. సో తాను కూడా ఒక చిన్న జాబే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రెంటెడ్ హౌస్, రెంట్స్ కట్టుకోవాలి. అలాగే తను జాబ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాళ్ళకి సంబంధించి అన్ని కూడా వాళ్ళ బ్రదరే రైట్ నౌ చూసుకుంటూ ఉన్నారు. ఈ నెట్లోకి ఇప్పుడు సినిమాలు చేయట్లేదు కాబట్టి సో ఎవరైనా ఆర్థిక సహాయం చేసే దిశగా ముందుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన లేవగలుగుతారు. ఎందుకంటే పెరాలసిస్ వచ్చినప్పుడు, పక్షవాతం వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని సైన్స్ వస్తాయి. హెల్త్‌కి సంబంధించి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా బేర్ చేయగలగాలి. మెడిసిన్స్ తీసుకుంటున్నారు కాబట్టి. సో రైట్ నౌ అయితే మన రామచంద్ర గారు ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు. బట్ ఇలాంటి సిట్యుయేషన్ రావడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మనసుకి తీసుకోవడం. బట్ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రామచంద్ర గారు చాలా సినిమాలు చేశారు. అవునండి. అని అడిగే సిట్యుయేషన్‌లో అయితే లేరు. మిమ్మల్ని గుర్తుపెడుతూ ఉంటారు. ఇలాంటి సిట్యుయేషన్ రావడం నిజంగా బాధాకరం. ఏమన్నా చెప్పగలరా అసలు ఈ సిట్యుయేషన్ గురించి? ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎక్స్పెక్ట్ చేయని సిచ్యుయేషన్ నాకు హెల్త్ పరంగా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇది ఎంతో రికవర్ అవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ రికవర్ అవ్వడం. అది ఎలా అనేది ఆలోచించాలి. రికవర్ అవ్వాలనే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్, ట్రీట్మెంట్‌కి, మెడిసిన్స్ కానివ్వండి అన్నిటికి దానికి కావాల్సింది ఎలా చేసుకోవాలనేది ఆలోచించాలి. అదే నాకు తెలియట్లేదు ఇప్పటివరకు ఏం చేయాలి. అంటే ఫైనాన్స్ పరంగా ఎలా అనేది. ఇది అన్ఎక్స్పెక్టెడ్‌గా అయిపోయింది నాకు. నేను షాక్‌లో ఉన్నా. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని. బీపీ షూట్ అవ్వడం ఏమిటి, పెరాలసిస్ స్ట్రోక్ రావడం ఏమిటి, బ్రెయిన్‌లో క్లాట్ రావడం ఏమిటి, ఆల్ ఒక అలా జరిగిపోయింది అంతే, ఒక డ్రీమ్ లాగా. తెలియట్లేదు అసలు. ఇది తగ్గాలి, నేను రికవర్ అవ్వాలి, మళ్ళీ లేవాలి, పని చేసుకోవాలి. ఇంతుంది. ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియదు. ఎంతకాలం పడుతుందో. ఇంత చిన్న వయసులో సడన్ గా మొన్నటికి మొన్న బాగున్నారు. సో సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇలా దీన్ని అసలు అంటే కొన్ని హెల్త్ సంబంధించిన అంటే చెప్పి రావు మనకి. బట్ దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయండి. బీపీ షూటప్ అయిందంట. నాకు తెలియదు. బీపీ మాత్రం వాడతాను. బీపీ బాగా హై అయిపోయి టక్కుని కొట్టేసిందని డాక్టర్ చెప్పారు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఇది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుందని. నా బాడీలో ఏ విధమైన సిమ్టమ్స్ నాకు ఇంకా కనపడలేదు. సో అది దానివల్ల అలా జరిగింది. సో మరి దీన్ని ఎలా చూడాలంటే నాకు అదే షాకింగ్గానే ఉంది మొత్తం నాకు, నా చుట్టూ అందరికీ. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం మీరు స్ట్రెస్ తీసుకున్నారా బిఫోర్ ఏమన్నా? అంటే స్ట్రెస్ వల్ల కూడా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. సో మీరు ఏమైనా స్ట్రెస్ బిఫోర్ ఏమైనా స్ట్రెస్ ఉందా ఆర్థికంగా కానీ? స్ట్రెస్ ఎప్పుడు స్ట్రెస్ తీసుకొని వదిలేస్తాను అంతే. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది వదిలేస్తాను. అందుకని అంత బుర్రలోకి తీసుకుని టెన్షన్ పడింది. ఏది స్ట్రెస్ ఏం కాదండి. వర్క్ స్ట్రెస్ కాదు, ఏవి కాదు. ఫైనాన్స్ స్ట్రెస్ కూడా కాదు. అంటే సరే నడుస్తుంది, బండి నడిపిస్తాం కదా అనే జాస్లోనే ఉంటాను. కానీ నేను స్ట్రెస్ తీసుకుని టెన్షన్ పడిపోయింది దేనికి. మరి ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. అంటే జరగాలని రాజుంది, జరిగిందేమో. ఇట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్, ఇట్ హ్యాపెండ్ అంతే. నిన్న మంచు మనోజ్ గారు వచ్చారు, మీతో మాట్లాడడం జరిగింది. ఏమైనా హామీ ఇచ్చారా? అండగా ఉంటారని చెప్పారు. అంటే ఆయన నేను చూసుకుంటాను, కంగారు పడకండి, మాట్లాడతాను అందరితో, ఛాంబర్లో మాట్లాడి మీ కేసు ముందుకు పెడతాను అన్నారు. హామీ అంటే అదే బ్రదర్లీ సపోర్ట్ ఇచ్చారు. నేను ఉంటాను బ్రదర్, కంగారు పడకండి అని. అదే అంటే అక్కడ వరకే హామీ ఇచ్చారైనా. చాలా అదే మంచి మాట, బలం ఇచ్చింది చాలా. మనం రికవర్ అవ్వండి, మనం సినిమాలు చేసుకుందాం అన్నారు ఆయన. అది చాలా నాకు బలాన్ని ఇచ్చింది చాలా. చాలా మంది సినిమాల హీరోలతో మీరు పనిచేశారు. మీ సిచ్యువేషన్ ఇలా ఉందని ఎవరైనా కాల్స్ చేస్తున్నారండి చూసిన తర్వాత యూట్యూబ్ లో? చాలా మంది కాల్స్ అంటే ఎంక్వైరీ చేసి కనుక్కుంటున్నారు ఎలా ఉంది ఏంటి అనేది, వాళ్ళ మేనేజర్ల ద్వారా, మనుషుల ద్వారా చాలా మంది కనుక్కుంటున్నారు. కనుక్కోవడం వరకు జరుగుతుంది. నా నెక్స్ట్కి వెళ్ళట్టే ముందుకు. అది అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఖచ్చితంగా? ఎందుకంటే మీరు రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్థిక సహాయం అయితే అందాలి. ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ లో ఏం చెప్తారు? ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అంటే అది వస్తే నాకు ఏంటంటే నెక్స్ట్ 3 months ట్రీట్మెంట్కి సరిపోతుంది. ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా చేయించుకుంటే ట్రీట్మెంట్ లేచి మళ్ళీ నా పని నేను చేసుకునే పరిస్థితికి వస్తానని నాకు గట్టి నమ్మకం. సో ఫైనాన్స్ సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, ఇండస్ట్రీ నుంచి కానీ చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఎప్పుడు చలాకీగా బయట తిరుగుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇట్లాగే ఎప్పుడు కూర్చోవడం, మీ పనులు కూడా మీరు చేసుకోలేకపోతున్నారు. ఏం చెప్తారు చంద్ర గారు? అదే దారుణం. నా పని కూడా నేను చేసుకోలేకపోవడం. అది ఏంటంటే ఎప్పుడు నా తిన్నాను సరిగ్గా, నేను ఏది చేసుకోలేని పరిస్థితి. బాధాకరమైన విషయం ఏంటంటే నా పని నేను చేసుకోలేను. దాంతో ఏంటంటే ఎప్పుడు పక్కన పడిపోయి మా తమ్ముడు పడిపోయి కొంచెం ఏదైనా సరే వాడిని అడగడం, ఇది చేయరా, ఇది చేయండి, ఇది హెల్ప్ చేయమని. ఎన్నిసార్లు అడుగుతావు? నేను ఒకసారి 2 సార్లు బాగుంటుంది. నా పని నేను చేసిన పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా, ట్రై చేస్తున్నాను, మెంటల్గా ప్రిపేర్ అవుతాను దానికి. అట్లీస్ట్ నెక్స్ట్ 2 months నా పని నేను చేసిన పరిస్థితి రావాలని నా దాపుతున్నాను.
ఇండస్ట్రీలో మీకు దగ్గరగా ఫ్రెండ్స్ ఎవరు లేరా రామచంద్ర గారు? అంటే ఇలా అయింది అనగానే వెంటనే వచ్చి మేమున్నామని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీతో ఉన్న వాళ్ళు ఉన్నారా? మీ తమ్ముడు కాకుండా? ఇండస్ట్రీలో చాలా మంది తోటి ఆర్టిస్టులు అందరూ నా ఫ్రెండ్స్ అండి. అందరూ ఫోన్లు చేశారు, కనుక్కుంటున్నారు. అంటే ఎలా ఉన్నా నేను ఎంక్వైరీ చేస్తున్నారు, ఫాలోఅప్ చేసుకుంటున్నారు అందరూ. సో అయింది అని కానీ అది రెస్పాండ్ అవడం అంటే ఎవరికి వాళ్ళు రావడం మీద పడిపోవడం కాదు, కానీ వచ్చారు అందరూ ఫోన్లు చేశారు, కనుక్కుంటున్నారు. మా తమ్ముడితో టచ్లో ఉన్నారు కొంతమంది. అలాగే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా నాతో పాటే ఉన్నారు ఇప్పటి వరకు. వాళ్ళందరూ రెగ్యులర్ టచ్లో ఉన్నారు, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు నాతో. సో వాళ్ళందరూ సపోర్టు, మోరల్ సపోర్ట్ అనండి, ధైర్యం కూడా నాకు ఉంది, పక్కన ఉన్న ధైర్యం కూడా. మా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానివ్వండి, మా చుట్టాల్లో మా అన్నయ్య వాళ్ళు కానివ్వండి, మా బావ వాళ్ళు కానివ్వండి, అందరూ ఆల్ రిలేటివ్స్ మన పుట్టుకుతారు, అందరూ సపోర్ట్గానే ఉన్నారు. ఇంకా సపోర్టింగ్ మీ అది. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కావచ్చు, మీ ఎక్స్పెన్సెస్ కావచ్చు, ఎట్లా ఖర్చు పెడుతున్నారు? అంటే ఎవరు, మీ బ్రదరే సపోర్ట్ చేస్తున్నారా? ఇంకెవరైనా సపోర్ట్ చేస్తున్నారా మీ ఫ్యామిలీలో? మా ఫ్యామిలీ మెంబర్స్లో మా అన్నయ్యలు కావచ్చు, మా ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళందరూ ఫైనాన్షియల్గా ఫస్ట్ సపోర్ట్ చేశారు. ఆ అమౌంట్ని కొంచెం తీసి మేము వాడుతున్నాం దీనికి. అంటే వాడుతున్నాం అంటే వాడాల్సి వస్తుంది, వాడుతున్నాం. ఫర్దర్గా అంతా ఎన్ని రోజులు వస్తుందో తెలియదు, అది అయిపోతుంది, డ్రై అయిపోతుంది ఎప్పుడో. సో మళ్ళీ వెతుక్కోవాలి దాని గురించి, అది పరిస్థితి. ఎవరికైనా చెప్తారండి? ఎందుకంటే ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా ఈరోజు ఏంటంటే ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులు కావచ్చు, ఎక్కడో ఒకళ్ళన్నా కదిలి మీకు సహాయం చేస్తారనే దిశగా ఈరోజు మీ దగ్గరకు వచ్చాం మేము. సో ఏం చెప్తారు మీరు? ప్రేక్షకులు అందరూ కలిసి నా పరిస్థితి చూశారు కాబట్టి ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తే, వాళ్ళ స్తోమత బట్టి, ఇంట్రెస్ట్ బట్టి నాకు అదే చాలా పెద్ద బలం అవుతుంది. నాకు రేపొద్దున ట్రీట్మెంట్కి నేను మళ్ళీ లేచి నా పని నేను చేసుకోవడానికి, అందరినీ నవ్వించడానికి హెల్ప్ అవుతుంది చాలా. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ఇంకేం ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని బలతం పెట్టలేము, ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఏం చేయలేము. రిక్వెస్ట్ అంతే, రిక్వెస్ట్ అంతే. హెల్ప్ చేస్తే హ్యాపీ నాకు. గైస్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఏంటంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఉన్నటువంటి రిలేటివ్స్, వాళ్ళ వెల్ విషర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులతోనే వీళ్ళ మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫోన్స్ అయితే చేస్తున్నారని ఆయన అంటున్నారు. బట్ ఆర్థిక సహాయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు వచ్చి ఎవరైతే ముందుకైతే రాలేదు. సో ఇప్పుడు ఏదైతే ఆయనకి ఫిజియోథెరపీకి సంబంధించి కొంతవరకు ఎక్స్పెన్సెస్ అనేది, ఫినాన్షియల్ గా సపోర్ట్ అనేది మనం ఇస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మనందరం నిజంగానే వెనకాల ఉండి నడిపించిన వ్యక్తులం అయితే అవుతాము. సో సుమన్ టీవీ కూడా ప్రతి ఒక్కసారి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. మంచు మనోజ్ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఈ వీడియో తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరు వచ్చి సహాయం చేయాలన్నా కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఆయన నెంబర్ నేను నోట్ చేస్తున్నాను. సో ఆ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఎవరికి సహాయం చేయాలనిపించినా మీకు తోచినంత సహాయాన్ని చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సుమన్ టీవీ నుంచి. ఎందుకంటే డెఫినెట్గా ప్రతి సహాయం కూడా చిన్న దగ్గర నుంచే మొదలవుతుంది. చిన్న సహాయమైనా కూడా వాళ్ళకి ఈరోజు ఈ కుటుంబానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఆర్థికంగా సహాయం చేసే దిశగా, ఫినాన్షియల్ గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రామచంద్ర గారిని మళ్ళీ ఒకసారి మనం మీట్ అయ్యాం. ఈ వీడియో ఎవరికి చూసిన తర్వాత కూడా ఏదైనా వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా హెల్ప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.